జిల్లా రామచంద్రపురంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మహానాడు ఫుడ్ కమిటీ వాలంటీర్ల అభినందన సభలో హాజరు కానున్నారు. గల్లా అరుణ నేతృత్వంలో మహానాడు ఫుడ్ కమిటీ వాలంటీర్ల సభ్యులకు లోకేష్ మెమంటోలు అందజేశారు. సభా ప్రాంగణం వరకు లోకేష్ ద్విచక్ర వాహనంలో ర్యాలీగా వచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన తర్వాత తొలి ఏడాది ద్రవ్యలోటు 13,000 కోట్లు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేసిన 1,600 కోట్లను చెల్లించాలని జైట్లీని కోరారు. విభజన చట్టంలోని అనేక అంశాలకు సంబంధించి నిధులు మంజూరు, విడుదల వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. విజయవాడలో గుడి కూల్చివేతన ఘటనపై నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. నిర్వహణకు సంబంధించి ఏదైతే రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో కొన్ని దేవాలయాల పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దేవాలయాలను తీసివేయడం జరగదు, ఏదైనా రోడ్డుకు అడ్డం ఉన్నా సరే ప్రభుత్వ ధనంతోనే ఆ దేవాలయాలను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. డెఫినెట్లీ ఏదైతే ఆ పరిస్థితి ఉందో దాన్ని పరిష్కరించి సరైన రీతిలో దేవాలయాలకు ఏ విధమైన నష్టం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సింగపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మలేషియా ప్రధాని అధ్యక్షతన పనిచేసే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ యూనిట్ సీఈఓ ఎద్రిస్ జాలాతో ఆయన మాట్లాడారు. 2020 నాటికి మలేషియా ఆర్థిక వ్యవస్థను నంబర్ 1 గా నిలిపేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా హైదరాబాద్ లో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ గాంధీ విగ్రహం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మాజీ ఎంపీ విహెచ్, కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్లాది విష్ణు తదితరులు మౌన దీక్షలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించారు.
వరంగల్ జిల్లా జనగామలో ప్రత్యేక జిల్లా కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 20కి పైగా పోలీస్, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. జేఏసీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐజీ ఆధ్వర్యంలో 2 డీజీపీలు, 5 అడిషనల్ ఎస్పీలు, 2 ప్లాటూన్ల ఆర్ఏఎఫ్ సహా పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు సిపి మహేందర్ రెడ్డి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మొద్దని ప్రజల్ని కోరారు మహేందర్ రెడ్డి. అన్ని ముఖ్యమైనటువంటి మసీదులలో లార్జ్ స్కేల్ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి ఈ ఫెస్టివిటీస్ అంతా కూడా ఫెసిలిటేట్ చేసి ప్రజలు ఒక ప్రశాంత వాతావరణంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తగినటువంటి బందోబస్తు అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సిటీ అంతా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, మక్కా మసీద్ దగ్గర ఈ ఫెస్టివిటీస్ సందర్భంగా తగినటువంటి సెక్యూరిటీ, ఫోర్స్ డిప్లాయ్మెంటు, అట్లాగే ఇంటెలిజెన్స్ కలెక్షను, యాంటీ సబటేజ్ చెక్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఆర్మ్డ్ రిజర్వ్, అట్లాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వీరందరినీ కూడా ఈ ఏరియాస్లో డిప్లాయ్ చేసి ఈరోజు ఈ ప్రార్థనలు ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థలో తెలంగాణకు అన్యాయంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి. దీక్షలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపుల జాబితా రీకాల్, న్యాయాధికారుల సస్పెన్షన్ రద్దు చేయాలనే డిమాండ్లతో ఇవాళ తెలంగాణ లాయర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇటు తెలంగాణలో న్యాయవాదుల దీక్ష పట్ల తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేశారు ఏపీ బార్ అసోసియేషన్ సభ్యులు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే తెలంగాణ న్యాయవాదులు నంచుకోవాలని హితవు పలికారు. బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి ఏపీ న్యాయవాదుల పట్ల పక్షపాతం చూపించడం సరికాదని అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మఠా జయశంకర్ తెలిపారు. Though the thing is happened, the Honorable High Court has taken initial steps. We appreciate the action of the Honorable High Court of Andhra Pradesh and Telangana. Our request is only, please read the Bifurcation Act. The Act has clearly and categorically stated that it has given 10 years time for the judiciary and also for the advocates before the High Court was divided. He met Sadananda Gowda and supported the agitation of the advocates of Telangana. We condemn that. We request the chairman of Bar Council of Andhra Pradesh to act gently. If he is so much interested to act on behalf of the Telangana advocates, you please resign your post and do your agitation.
But being a chairman of Andhra Pradesh and Telangana, you should not do like that. And we once again requesting the Honorable Chairman of AP Bar Council and Telangana Bar Council, Mr. Narasimha Reddy Garu, to act gently.